ఉదయకాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, సర్వోన్నతుడా, మీకు స్తుతులు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయ్యా, నిన్నటి రాత్రి కాలమంతను కూడా మీరు చూపించిన కృపను బట్టి స్తోత్రాలు. మీ యొక్క దేవదూతల కంచెను మా గృహముల చుట్టూ దయచేసి ఈ ఉదయ కాలాన్నే మరొక రోజుల్లోనే తండ్రి మేము సజీవులంగా నిలవబడే అవకాశం అనుగ్రహించినందుకు మీకే కోట్లాది కోట్ల వందనాలు ప్రభువా, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. ఎస్ లార్డ్, ఈ రోజును మీరు మాకు అనుగ్రహించారు నాయన. ఏదైతే మా ద్వారా మీరు జరిగించాలని ఆశ కలిగి ఉన్నారో, ఏ విధంగా అయితే మేము జీవించాలని మీరు ఆశ కలిగి ఉన్నారో ఆ విధమైన జీవితాలు మీరే ఈరోజు మాకు దయచేయండి. మా మాటలు, మా ప్రణాళికలు, మా క్రియలు, మా ప్రవర్తన సమస్తమును కూడా మీ నామాన్నే మహిమపరిచే విధంగా మమ్మల్ని నడిపించుకోమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. ఎస్ లార్డ్, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు వాడవు కావు అని కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనము ద్వారా తండ్రి మీరు సెలవిస్తున్నారు. అవును నాయన, మిమ్మల్ని ఆశ్రయించేవారు ఎన్నడూ కూడా విడిచిపెట్టబడరు, వదిలిపెట్టబడరు తండ్రి. అయా, ప్రార్థిస్తున్నాము. ఎంతమంది అయితే ఈ రోజున నాయన ఈ ఉదయాన్న మీ పాద సన్నిధిన చేరారో వారిని కూడా తండ్రి మీరు విడిచిపెట్టకుండా నడిపించబోతున్నందుకు స్తోత్రాలు. వారికి ఏ సమస్య రాకుండా, వారి పైకి ఏ దుష్టుడు దాడి చేయకుండా, ఏ అపవాది క్రియలు వారిని ఏమీ చేయకుండా, ఏ శత్రువులు వారిని ఏమీ చేయకుండా తండ్రి మీరు ఈరోజు వారిని క్షేమకరంగా నడిపించబోతున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. అయా, ఈ సమయంలో ఈ ఉదయాన్నే ప్రార్థనలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు కూడా మీ యొక్క ఆశీర్వాదాలు దయచేయండి, దీవెనలను కుమ్మరించండి. ఎటువంటి ఆశ, ఆలోచన వారు కలిగి ఉన్నారో అవన్నీ కూడా మీ చిత్తంలో వారందరి జీవితాల్లో నెరవేర్చమని అడుగుతున్నాం ప్రభువా. తండ్రి, మేము వెళ్తున్న మార్గాలను బట్టి అడుగుతున్నాము, మా ప్రయాణాలను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాము. రక్షణ సహాయమును ప్రతి బిడ్డకు దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్, ప్రతి ఒక్కరు కూడా ఎంత క్షేమంగా అయితే గృహముల నుంచి బయటికి వెళ్తూ ఉన్నారో అదే రీతిన సురక్షితముగా ఆయా గృహములు, గమ్యస్థానములు చేర్చబడే కృప దయచేయండి తండ్రి. మార్గమందు ఎటువంటి సమస్యలు రాకుండా, ఏ ప్రమాదములు ఎవరికి సంభవించకుండా మీ దేవదూతల కంచె దయచేయండి ప్రభువా. ఎస్ లార్డ్, చేస్తున్న ప్రతి పనిని కూడా దీవించండి. అయా, ఉద్యోగ వ్యాపార పరిచర్యలన్నిటినీ కూడా ఆశీర్వదించండి. బిడ్డలు ఏ పనులైతే కలిగి ఉన్నారో వాటిలలో తండ్రి వారందరూ నూరంతలుగా ఫలించే కృప దయచేయండి ప్రభువా. జ్ఞానముతోనూ, శక్తితోనూ, బలముతోనూ వారిని నింపమని అడుగుతున్నాం తండ్రి. ఎస్ లార్డ్, బిడ్డలు ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని వెళ్తున్నారు, వారందరినీ కూడా దీవించండి. అయా, తగిన జ్ఞానము, తెలివితేటలు, జ్ఞాపక శక్తిని వారికి అనుగ్రహించండి ప్రభువా. నాయన, హాస్పిటల్స్కి వెళ్తున్నారు, ఆపరేషన్స్ అన్ని కూడా తండ్రి సజావుగా సాగే కృప దయచేయండి. డెలివరీస్ అన్ని కూడా నార్మల్గా అవ్వడానికి మీ సహాయం అనుగ్రహించండి ప్రభువా. రిపోర్ట్స్ విషయంలో మీ కృప చూపించి వారికి అనుకూలమైన రిపోర్ట్స్ అన్ని మీరే దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఎస్ లార్డ్, అదే రీతిన ఈ రోజున గృహములలో బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారు, వారిని ఎవరు ఏ దుష్టుడు ముట్టకుండా, తాకకుండా మీరే వారందరినీ భద్రపరచమని, మీ సహాయం ఈ రోజంతనూ దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా తండ్రి, ఈ రోజున మాలో ఉన్న ఎవరికి ఏ లోటు లేకుండా, ఏ లేమి రాకుండా సహాయం అనుగ్రహించండి. ఆర్థిక పరంగాను, ఆరోగ్య పరంగాను వారిని ఆదరించండి. అయా, ఈ రోజున ప్రతి బిడ్డ కూడా తండ్రి ఆత్మీయంగా తండ్రి వృద్ధి చెందే కృప దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రోజున తండ్రి ప్రతి నిమిషాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకునే కృప దయచేయండి. వ్యర్థంగా వారి కాలాన్ని వ్యయం చేయకుండా సహాయం అనుగ్రహించండి ప్రభువా. అయా, తోటి వారితో, ఇరుగు పొరుగు వారితో, కుటుంబ సభ్యులతో సమాధానంగా, ఎటువంటి తారతమ్యములు, విభేదములు లేకుండా జీవించే మనస్సును మా అందరికీ అనుగ్రహించమని, క్షమించేవారిగాను, ప్రేమించేవారిగాను మేము ఉండే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రోజున తండ్రి ఎటువంటి మాయల్లో ఎవరు పడిపోకుండా
ఈ లోక సంబంధమైన వాటికి ఆకర్షించబడి వారి సాక్ష్యాన్ని కోల్పోకుండా అనేకులకు ఆశీర్వాదకరమైన జీవితం జీవించే కృప మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరే దయచేయండి తండ్రి. ప్రభువా, మీ యొక్క కృపను బట్టి, మీరు చూపించిన దయను బట్టి బర్త్డేలను, యానివర్సరీలను బిడ్డలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీవించండి, ఆశీర్వదించండి. సంవత్సరమును దయా కిరీటము చేత వారిని అభిషేకించండి తండ్రి. అయా, ఈ రోజున మేము మా నోటి ద్వారా కొందరికైనను మీ నామాన్ని ప్రకటిస్తూ రాజ్య సువార్తలో వ్యాప్తిలో మేమును మా వంతుగా పాలిభాగస్తులయ్యే కృప మాలో ఉన్న ప్రతి బిడ్డకు దయచేయమని యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.